కరమైన వ్యక్తులు మారారు. అది మీకు నచ్చకపోతే మేమేం చేసేది లేదు, కానీ మార్చే పని మాది కాదు. దయచేసి అపోహ నుంచి బయటికి రండి. మేము ఎవ్వరిని మార్చలేము. అయినా మారాల్సింది ఎక్కడో తెలుసా అండి? మనసు మారాలి, హృదయాలు మారాలి, బ్రతుకులు మారాలి. అది ఏ మనిషి వల్ల సాధ్యమైద్దండి? గుర్రమును నీటి వద్దకు తీసుకొని వల్ల వచ్చింది, కానీ దానికి బలవంతంగా నీళ్లు దాపియలేం కదా. ఓ గుర్రానికే నీళ్లు దాపియలేని మేము ఒకటి బతుకు మార్చేంత శక్తి మాకెక్కడిదండి? మాకెక్కడిది? అది దేవుడు చేస్తున్న కార్యం అని మర్చిపోకండి. కాబట్టి మేము ప్రకటిస్తాం, ప్రకటించాలి. ప్రకటించకపోతే తెలియదు ప్రజలకు. లేఖనం చాలా స్పష్టంగా చెప్పిన మాట, ఈ యుగ సంబంధమైన దేవత సువార్త ప్రకాశము వారికి ప్రకాశించకుండా వారి మనోనేత్రములకు గుడ్డితనం కలగజేసింది. నిజదేవుని యొక్క సువార్త, నిజదేవుని యొక్క వర్తమానం, అసలు ఏంటి మానవుడు, ఏంటి దేవుడు, మానవుడికి దేవునికి మధ్యలో ఉన్న సంబంధం ఏంటో తెలియక ప్రజలు నశించిపోతున్నారు. దానికోసం మేము సువార్త ప్రకటించాలనుకుంటున్నాం. దేవుడు ప్రేమిస్తున్నాడు. యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, ఆయన ప్రేమలో క్రియ ఉంది, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశించక నిత్య జీవం పొందునట్లు ఆ యేసుక్రీస్తు ప్రభుల వారిని లోకానికి అనుగ్రహించాడు. ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఈ లోకానికి రావాల్సిన అవసరం ఏంటో తెలుసా? ప్రతి మానవుడు దేవుని స్వరూపమే, ప్రతి మానవుడు దేవుని పోలికే. ఈ భూమండలం మీద ఉన్న ప్రతి మానవుడు కేవలం ఒక జంట సంతానం మాత్రమే, ఒక జంట సంతానం మాత్రమే. నువ్వు హిందువా, ముస్లింవా, క్రిస్టియనా, నువ్వు మతం ఏంటి, నీ జాతి ఏంటి, నీ కులం ఏంటి, సంబంధం లేదు. సర్వ మానవాళి ఒక్క 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 జంట మనుషులు మాత్రమే, ఒక జంట సంతానం మాత్రమే. ఆ జంట దేవుని స్వరూపం, ఆ జంట దేవుని పోలిక. ఆ ఆదిమ జంట దేవుని పోలికలో, దేవుని స్వరూపంలో తయారు చేయబడిన తర్వాత, తయారు చేసిన దేవుని మాటని వినక దేవునికి విరోధంగా బ్రతికినప్పుడు అది వారికి మరణంగా మారిపోయింది. దాన్నే పాపం అని పిలుస్తాం. ఆజ్ఞ అతిక్రమమే, అవిధేయతయే పాపం. కాబట్టి పాపాన్ని కట్టుకున్నారు వాళ్ళు. బైబిల్ అంటుంది, రోమపత్రిక 3:22-23 ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు ఉచితముగా అనుగ్రహించు మహిమను పొందుకోలేకపోతున్నారు. మానవుడు పాపంలో పుట్టి పాపంలో పెరిగే పరిస్థితికి వచ్చేశాడు. జన్మత కర్మత మానవుడు పాపిగా మారిపోయాడు. దేవుని స్వరూపంలో, దేవుని పోలికలో పరిశుద్ధంగా ఉండవలసిన మానవుడు పాపిగా మారిపోయాడు. పాపం ఏం చేసిందో తెలుసా? రోమపత్రిక 6:23 పాపం వలన వచ్చు జీతం, పాపం వలన వచ్చు జీవితం మరణం. ఏ మరణం అది? బైబిల్ మాట్లాడుతున్న మరణం ఈ లోకంలో చనిపోవడం కాదు, ఈ లోకం తర్వాత చనిపోవడం. సర్వలోకానికి. నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుందండి, జ్ఞానులు కూడా ఎందుకు ఆలోచించలేకపోతున్నారో అర్థం కానటువంటి ఒక విషయం ఏంటో తెలుసా? పుట్టిన ప్రతి మానవుడు గిట్టక తప్పదు. పెద్దోళ్ళు చనిపోయారు, ఉన్నోళ్ళు చనిపోయారు, లేనోళ్ళు చనిపోయారు, అందరూ చనిపోయారు. అందరూ చనిపోతూనే ఉన్నారు. పుట్టిన మానవుడు మా అంటే 100 లేదా 120 బతుకుతాడేమో. 120 బతుకున్న వాళ్ళు తక్కువే, 100 లోపే. మనం తినే తిండికి, పీల్చే గాలికి, త్రాగే నీళ్లకు ఎక్కువ ఆయుష్యం ఉండదు. అది మంచిది కూడా కాదు ఎక్కువ ఆయుష్ ఉన్నా. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాలంలో బ్రతుకుతున్న మనం చనిపోయిన మానవుడు ఎక్కడికి పోతున్నాడో ఎందుకో ChatGPTని అడిగి తెలుసుకోలేకపోతుండేంటి? ChatGPTలో పెట్టొచ్చుగా క్వశ్చన్, చచ్చిపోయిన మానవుడు ఎక్కడికి పోతుండని. టెక్నాలజీని అడగొచ్చుగా, మా చచ్చిపోయిన మానవుడు ఎక్కడికి పోతుండని. ఎక్కడికి పోతుండు? ఒక ఆయన అంటాడు, ఈ ఆత్మ పరమాత్మలో కలిసిపోద్దంట. అంత ఈజీ కలిసిపోయేదానికి బాధ ఎక్కడిది? ఈ దీపం పెద్ద దీపంలో కలిసిపోద్దట, అంత బాధ ఎక్కడిది? ఇంకా పెద్ద దీపంలో కలిస్తే అట్లా కలవ సార్. తెలుసుకోకపోతే తెలుసుకో, తెలియకపోతే తెలుసుకో. అట్లా కలవదు. అట్లా కలుస్తుందని ఎవరు చెప్పలే. కేవలం క్రైస్తవం మాత్రమే నమ్ముతలేదు మానవుడు చనిపోయిన తర్వాత నరకం ఉంది, పరలోకం ఉంది అని. వేదం నమ్ముతుంది, హిందువులు నమ్ముతున్నారు, ముస్లిమ్స్ నమ్ముతున్నారు, అన్ని మతాల వాళ్ళు నమ్ముతున్నారు. ముస్లిమ్స్ జన్నత్కు వెళ్ళాలని, హమ్ జన్నత్ జానే కా హై, హమారా లియే ఖుదా జన్నత్ లగా హువా హై అని వాళ్ళు చెప్పుకుంటున్నారు.
ఇటు హిందువుల దగ్గరికి వస్తే అవును మా కొరకు వైకుంఠం ఉంది, స్వర్గం ఉంది, మేము వెళ్ళడానికి స్వర్గము నరకం అనేవి రెండు ఉంటాయని వాళ్ళు చెప్పారు. దాని కొరకు ఒక పెద్ద గ్రంథమే ఉంది, దాని పేరు గరుడ పురాణం. అందులో అనేకమైన శిక్షలు ఉన్నాయి. నేను పౌరోహిత్యం చేసిన కాలంలో మానవుడు చనిపోయిన తర్వాత నరకానికి వెళ్ళొద్దని, నరకానికి వెళ్తే శిక్షలు ఉంటాయని వాటిని బోధించాను నేను. నరకంలో భయంకరమైన శిక్షలు చాలా ఉన్నాయి. అందులో ఒక శిక్ష ఏంటో తెలుసా మీకు? కూంబీపాకం. చాలా పెద్ద పొయ్యి మీద చాలా పెద్ద మూకుడు పెట్టి అందులో నూనె సలసలసల కాగుతుండగా మానవుని అందులో వేస్తారు, తీస్తారు యమదూతలు, వేస్తారు, తీస్తారు. చావు ఉండదాడ. ఆడ చచ్చిపోతే బాగుండు. దేర్ ఇస్ నో ఎక్స్పైరీ డేట్. వేసుడు తీసుడు భయంకరమైన పరిస్థితి. అందుకే అమ్మో ఆ నరకానికి పోవద్దురో, దేవుడున్న స్వర్గానికి పోవాలని మానవులు వెతుకుతున్నారు. ప్రైజ్ గాడ్, ఎక్సలెంట్. దాని గురించి మాట్లాడుతున్నాను నేను. ఎట్లా వెళ్తాడు మానవుడు స్వర్గానికి? జన్మత కర్మత పాపం చేసిన మానవుడు స్వర్గానికి ఎలా వెళ్తాడు? స్వర్గానికి వెళ్ళే మార్గం ఏది? స్వర్గానికి వెళ్ళే విధానం ఏది? స్వర్గానికి వెళ్ళే పద్ధతి ఏది? అది తెలియాలి కదా, అది తెలుసుకోవాలి కదా. దానికి అనేకమైన విషయాలు పొందుపరచబడ్డాయి. సమస్య ఏందో తెలుసా? సామాన్యునికి సంస్కృతం అర్థం కాకపోవడం. అది పెద్ద సమస్య, భారతదేశం ఎదుర్కొంటున్న సమస్య. లేకుంటే తెలిసిపోయేది ఎప్పుడో. లేకుంటే వేదంలో ఒక అద్భుతమైన మాట రాసి పెట్టాడండి. నేను మళ్ళీ చెప్తున్నాను, యేసుక్రీస్తు ప్రభువు 66 పుస్తకాల ప్రామాణిక గ్రంథమైన బైబిల్లో మాత్రమే ఉంటాడు. స్తోత్రం చెప్పండి. ఏ వేదంలో ఉంటాడని నేను చెప్పడానికి లేను ఇక్కడ. ఏ వేదంలో ఉండడు, ఏ ఉపనిషత్తుల్లో ఉండడు. ఆయన బైబిల్లో మాత్రమే ఉంటాడు. కన్ఫ్యూజ్ వద్దు ఇంకా. కాకపోతే ఈ భూలోకంలో అనేక విధాలుగా సత్యాన్వేషణ జరిగింది. సింధు నది పరివాహక ప్రాంతంలో అహరోను వంశీయులు ఆర్యులుగా వచ్చి వారు దేవుని గురించిన ఆ యొక్క అన్వేషణలో వారితో పాటు మన మునిపుంగవులు, మన సాధువులు, మన గురువులు వారు చేసిన ఆ యొక్క సత్యాన్వేషణలో వారిద్దరి మధ్యలో జరిగిన మ్యూచువల్ అండర్స్టాండింగ్లో వాళ్ళు రాసుకున్నారు. లేకుంటే ఇలాంటి విషయాలు ఎందుకు రాస్తారు చెప్పండి? అపుత్రస్య గతిర్నాస్తి స్వర్గో నైతి వచనైవచ. అదెందుకు రాయాలి వాళ్ళు? అపుత్రస్య గతిర్నాస్తి అని రాసుకున్నారు వాళ్ళు. పుత్రుడు లేకపోతే గతి లేదు. స్వర్గో నైతి వచనైవచ, స్వర్గానికి వెళ్ళే దారి లేదు అని రాసుకున్నారు. అంతటితో ఆపలేదు వాళ్ళు. పున్నాంనో హి నరకత్రాయిత ఇది పుత్ర కుమార అని రాసుకున్నారు. పున్నామ నరకం నుండి తప్పించేవాడు కుమారుడిగా ఉంటాడు అని రాశాడు. కుమారుడు నరకాన్ని తప్పిస్తాడని రాశాడు. మనము భాష బాగుంది కదా అని బాగా వాడతాం, కానీ కుమారుడని మనం వాడొద్దండి. కుమారుడు అంటే అర్థం ఏంటో తెలుసా? కుమ్ అంటే పాపము, హరుడు అంటే పరిహరించువాడు. కుమారుడు అనగా పాపమును పరిహరించువాడు అని అర్థం. బాగుంది కదా అని సరదాగా ఎంతమంది పిల్లలంటే నాకు 2 కొడుకులు అనేది పోయి 2 కుమారులు అంటున్నారు. అనొద్దు నాయన. కుమారుడు అనే పదం ఒక్కనికే వర్తిస్తుంది. యెషయా గ్రంథం 9:6లో మనకొక శిశువు పుట్టెను. చెప్పండి, మనకొక కుమారుడు అనుగ్రహించబడిన. ఆ కుమారుని గురించి మాట్లాడుతున్నా నేను. హల్లెలూయా. అంటే పుత్రుడు లేకపోతే గతి లేదు, కుమారుడు మాత్రమే పున్నామ నరకాన్ని తప్పిస్తాడని చెప్తే, ఇందాక చెప్పాను కదండి, సగం సత్యం సంపూర్ణ అబద్ధం కంటే ప్రమాదం. అది వాళ్ళకి ఎట్లా అర్థమైంది తెలుసా? ఓహో అందుకే కొడుకు పుట్టాలనా అని అర్థమైంది వాళ్ళకు. 2025 సంవత్సరంలో కూడా కొడుకు పుట్టాలని ఎదురు చూసే దుర్మార్గులు ఉన్నారు. ఇంకా ఎప్పుడెప్పుడు 2025లో కూడా కొడుకే పుట్టాలట ఆయనకి. 2025లో కొడుకు బిడ్డకి ఏం తేడా ఉందన్న? మన ఆలోచనలో ఉంది పెండంతా. నీ ఆలోచనలు తప్ప నిజంగా ఏమీ లేదు. దేవునికి స్తోత్రం. దేవుడు ఎవరినిస్తే వారిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆమెన్.